హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను వినోద్. యాక్చువల్లీ మీరు తమిళ చూసిన వరకు మీకైతే క్లియర్గా అర్థమై ఉండొచ్చు, మన ఇండియన్స్కి ఎందుకు చైనా వాళ్ళు వీసా ఇవ్వట్లేదు. దాని గురించి మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడడానికే ట్రై చేస్తున్నాను. ఎవరు మనోభావాలు హట్ చేయాలని, మన దేశాన్ని డీగ్రేడ్ చేసి మాట్లాడడం లేదు ఫ్రెండ్స్. కొంతమంది వల్ల, ఎస్పెషల్లీ కొంతమంది వల్ల మన దేశం పరువు ప్రపంచం మొత్తంలో పోతుంది. ఎందుకు ఏం సంగతో మనం డీటెయిల్గా మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ గురించి ఇంతకుముందు ఏముండేదంటే చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు మనకి. ఫ్రీ హ్యాండ్ బిజినెస్ వీసా కానీ, టూరిస్ట్ వీసా కానీ, ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా అప్రూవల్ మీద అప్రూవల్ కొట్టి వీసాలు ఇచ్చేసి పడేసేవారు. ఎంతమంది రండి పర్వాలేదు, బిజినెస్ గురించే కదా అని చెప్పేసి. కానీ ఎందుకు ఇప్పుడు చైనా ఎందుకంటే స్ట్రిక్ట్ అయిపోయింది అని చెప్పేసి అంటే మనము దీని గురించి మాట్లాడుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఒక చిన్న రిక్వెస్ట్, మీకు కనుక నేను చెప్పే కంటెంట్ కొంచెమైనా నచ్చుతుంటే లైక్ చేసి మన ఛానల్ మొత్తం సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఓకే, లెట్స్ గో ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఏమైపోయిందంటే ఈ మధ్య రోత బ్యాచ్ అనేది బాగా దిగబడ్డది. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఏ దేశంలో అన్నా కానీ, ఎస్పెషల్లీ ఈ దాండియా డాన్స్లు ఉంటాయి కదా, మీరు చూసే ఉంటారు. యాక్చువల్లీ చాలామంది కొన్ని క్లిప్పింగ్స్లో వైరల్ అయ్యిన క్లిప్పింగ్స్ ఉన్నాయి వేరే దేశాల్లో, వియత్నాం కానీ, థాయిలాండ్ కానీ, ఈవెన్ మన నార్త్ ఇండియన్స్ ఎస్పెషల్లీ మన కంట్రీస్లో, లోకల్ కంట్రీస్లో కాకుండా, అంటే నియర్ బై కంట్రీస్లో కాకుండా అబ్రాడ్ కంట్రీస్లో లైక్ యూకే కానీ, యూఎస్లో కానీ, కెనడాలో కానీ విపరీతమైన రచ్చ చేసి పెడుతున్నారు అబ్బా. ఎందుకంటే ఒక్కసారి మనం ఒక చిన్న లాజిక్ అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. యాక్చువల్లీ మనం ఒక కంట్రీకి మనం పోతున్నప్పుడు మన కంట్రీ గురించి అలా చూపించే అవసరం లేదు. వాళ్ళ కంట్రీ మనం చూస్తే చాలు, వాళ్ళు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏ కంట్రీ అన్నామని, మనం ఇప్పుడు యాక్చువల్లీ మనం ఒక కంట్రీకి పోతున్నాం విజిట్ చేయడానికి, చూడడానికి వెళ్తున్నాము. అట్లాంటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే ఓకే మన దేశాన్ని చూడడానికి వచ్చారు కదా అని చెప్పేసి ఒక రకమైన రెస్పెక్ట్ అనేది ఇస్తారు. అది మనం ఉంచుకోవాలి కదా కొంచెమన్నా. అంతేగాని మన దేశాన్ని మనం ప్రూవ్ చేసుకుందాం అని చెప్పేసి ఎయిర్పోర్ట్లో కూర్చొని దాండియాలు ఆడుకుంటూ కూర్చుంటారు. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద కూర్చొని తింటూ ఉంటారు. ఈ చైనాలో ఏమైంది అసలు మాట్లాడుకుందాం ట్రై చేద్దాం. చైనాలో ఏమైందంటే యాక్చువల్లీ మనకి వీసాలు 2 టైప్స్ ఇస్తారబ్బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 3 టైప్స్ అనుకో, ఇంకా నా వీసా కూడా చెప్పాలి కాబట్టి 3 టైప్స్లో వీసాస్ ఇస్తారు. ఎస్పెషల్లీ ఏంటంటే టూరిస్ట్ వీసా, బిజినెస్ వీసా, దాని తర్వాత జాబ్ వీసా ఇస్తారు. ఇంకా గ్రీన్ కార్డు మన అమెరికా లాగా పర్మనెంట్ సిటిజన్షిప్ అనేది అంటే ఇస్తారు. ఆ పర్మనెంట్ సిటిజన్షిప్ గురించి మనం ఎప్పుడైనా తర్వాత మాట్లాడుకుందామంటే అసలు పోనీ చెప్పేసి అది కూడా అయిపోతుంది క్లియర్గా. సిటిజన్షిప్ అనేది ఎట్లా ఇస్తారంటే, సిటిజన్షిప్ ఉండదు వాళ్ళకి. ఏంటంటే 10 ఇయర్స్ వరకు టర్న్ ఓవర్లో వాళ్ళకి వీసా ఇచ్చేస్తారు అనమాట. 10 ఇయర్స్. అలాంటి కూడా బేసిక్గా జెడ్ వీసా తీసుకున్న వాళ్ళకి ఏంటంటే 1 ఇయర్ వరకే ఉంటుంది అనమాట. 1 ఇయర్లో ఎప్పుడు నేను రెన్యూవల్ చేసుకుంటున్నాను నా జాబ్ వీసా అనేది. అదే బిజినెస్ అంటే మీన్స్ అదే డిప్లొమాటిక్ వీసా కానీ, ఇట్లాంటి గ్రీన్ కార్డ్ వీసా అనేది ఉంటుంది కదా, అది ఎట్లుంటుందంటే ఈవెన్ మన లోకల్గా ఉన్న చైనీస్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కానీ పిహెచ్డి హోల్డర్స్ అంటే చైనా వాళ్ళకి 100% రిక్వైర్మెంట్ ఉంది వీళ్ళకు ఉన్న టాలెంట్కి అని చెప్పేసి వాళ్ళకు కూడా ఇస్తారన్నమాట. అట్లాంటి వాళ్ళు ఉన్నారంటే చైనాలో అంటే చాలామంది ఉన్నారు. మన ఇండియన్స్ ఉన్నారు ఎస్పెషల్లీ. ఏంటంటే ఫార్మాసిటికల్ కంపెనీస్లో పెద్ద పెద్ద కంపెనీస్ రీసెర్చ్ చేసే సైంటిస్టులు ఉంటారు కదా, పిహెచ్డి హోల్డర్స్. నా ఫ్రెండ్సే కొంతమంది ఉన్నారు దాంట్లో. వాళ్ళకి గ్రీన్ కార్డ్స్ అనేది ఇచ్చారన్నమాట. ఎందుకంటే వాళ్ళు కంపెనీకి చాలా రిక్వైర్మెంట్, అంటే వాళ్ళ దేశానికి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి. ఓకే, జెడ్ వీసా అనేది నాలాంటి వాడు వస్తాను అనమాట. జెడ్ వీసా అంటే బేసిక్గా ఏంటంటే ఒక కంపెనీ తరఫున మనం ఇక్కడ వర్క్ చేస్తున్నాం కాబట్టి మనకి చైనా అనేది జెడ్ వీసా అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ మాకు 1 ఇయర్ టెన్యూర్ ఉంటుంది. 1 ఇయర్లో కంపల్సరీ ఎవ్రీ ఇయర్ నేను రెన్యువల్ చేయించుకుంటూనే ఉండాలంటే ఆ కంపెనీలో నేను పనిచేస్తున్నట్టు, కంపెనీకి ట్యాక్స్లు నేను కడుతున్నట్టు, గవర్నమెంట్కి ట్యాక్స్లు నేను కడుతున్నట్టు మా కంపెనీ వాళ్ళు డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు మాకు జెడ్ వీసా అనేది ఇష్యూ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టూరిస్ట్ వీసా. టూరిస్ట్ వీసా అంటే బేసిక్ నార్మల్ టూరిస్ట్ వీసా. అది టూరిస్ట్ వీసా అప్లై చేసుకోవాలంటే నార్మల్గా మన డాక్యుమెంటేషన్స్ అన్ని సబ్మిట్ చేయాలి, మన బ్యాంక్ అకౌంట్స్ అన్ని చూపించాలి, హోటల్ స్టే చూపించాలి, ఇన్ అండ్ అవుట్ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేసినప్పుడు మనకు ఆల్మోస్ట్ ఒక 45 డేస్, ఒక 15 డేస్, 1 మంత్ ఆ గ్యాప్లో మనకి వీసా అనేది అలొకేట్ చేస్తారంటే ఏ లొకేషన్స్ మనం తిరగబోతున్నావు, ఏ హోటల్లో స్టే చేయబోతున్నావు అనే డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. లాస్ట్ వచ్చేసి బిజినెస్ వీసా. ఈ బిజినెస్ వీసాని బాగా హ్యూమిలేట్ చేస్తూ ఉన్నారు కొంతమంది. అది ఎందుకు చేస్తున్నారో కూడా నేను చెప్తాను మీకు క్లియర్గా. ఆ బిజినెస్ వీసా అనేది ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ అంటే 90 డేస్ టెన్యూర్లో బిజినెస్ వీసా అనేది ఇస్తారు. అది ఎట్లా ఇస్తారంటే యాక్చువల్లీ ఇన్విటేషన్ లెటర్. అంటే ఇక్కడ చైనా వాళ్ళు ఎవరైనా ట్రేడింగ్ కంపెనీలో కానీ, లేకుంటే నార్మల్ ఫ్యాక్టరీస్ వాళ్ళు ఎవరైనా కానీ లీగల్గా ఇన్విటేషన్ లెటర్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి బిజినెస్ వీసా అనేది అలొకేట్ చేస్తారన్నమాట. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఎస్పెషల్లీ ఇంతకుముందు అయితే ఇప్పుడు ఇంత స్ట్రిక్ట్గా లేకుంటే రీసెంట్గా కొన్ని క్యాంటన్ ఫేర్స్లోకి ఈ గుంపులు చూస్తున్నారు. మీరు చూసారు కదా, ఆల్రెడీ క్లిప్పింగ్స్ నేను పెట్టాను మీ గురించి చూడండి. ఆ క్లిప్పింగ్స్లో ఏమైపోతుందంటే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలందరూ టూరిస్ట్ వీసాలాగా వచ్చేస్తున్నమాట బిజినెస్ వీసాలు తీసుకొని. ఎందుకంటే టూరిస్ట్ వీసా అన్నప్పుడు మనకు లంసమ్ అమౌంట్ మనం చూపించాలి. టూరిస్ట్ వీసాలో ఏంటంటే మనము బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లో డబ్బులు చూపిస్తేనే మనకి ఇస్తారన్నమాట. బిజినెస్ వీసా అట్లా కాదు. బిజినెస్ ఇన్విటేషన్ లెటర్ ఉంటే చాలు, దాంట్లో సర్టన్ అమౌంట్ ఉంటే మనకి బిజినెస్ వీసాని ఇస్తారన్నమాట, బిజినెస్ చేస్తామని చెప్పేసి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని 2 క్లబ్ చేసుకుంటూ వస్తున్నారు. కొన్ని ఇంకా బీభత్సమైన ఫ్రాడ్లు జరుగుతాయి. ఎట్లా జరుగుతున్నాయంటే ఫ్రాడ్స్ కూడా ఎస్పెషల్లీ మన దగ్గర మోటివేటర్ స్పీకర్స్ అని చెప్పేసి, బిజినెస్ ట్రైనర్స్ అని చెప్పేసి కొంతమంది ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ చైనా బిజినెస్ గురించి కొంత ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర సబ్స్క్రైబర్స్ రాగానే, అంటే యాక్చువల్లీ నేను రియల్లీ హట్ అయినా, మన రీసెంట్గా ఒక తమిళ నాకు కమెంట్ పెట్టినాడు. వాడు ఏమని పెట్టినాడంటే,
నేను ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అని చెప్పేసి నేను బిజినెస్ జనాల దగ్గర డబ్బులు తీసుకుంటాను. మీకు చూడండి, మీకు కమెంట్ కూడా చూపిస్తా అంటే నార్మల్ రిప్లై ఇచ్చా. ఏమనంటే, అరే బాబు నేను అట్లా చీటింగ్ చేయాల్సిన బుద్ధి నాకు ఉంటే నేను ఇక్కడ ఎందుకు జాబ్ చేస్తుండే ఇంత తక్కువ జీతానికి అని చెప్పేసి నేను అనుకోకపోతున్నాను కదా. ఫ్యామిలీని అందరిని వదిలేసి వచ్చి ఇక్కడ జీతాలకి పని చేసేంత అవసరం లేదు. ఫ్రాడ్ చేసినట్టే ఒక ట్రిప్కి, ఒక క్యాంటన్ ఫేర్ ట్రిప్కి దగ్గర 25 లక్షల రూపాయలు సంపాదించుకునే కెపాసిటీ ఉంది, కానీ మనం చెయ్యము. అట్లాంటి ఫ్రాడ్ చేసేంత సీన్ మనకు లేదు. ఫ్రాడ్ ఎట్లా జరుగుతుందంటే నేను చెప్తాను సింపుల్గా. వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ మీరు ఫేస్బుక్లో కానీ దాంట్లో మీరు బ్రౌజ్ చేస్తుంటే మీకు ఒక పోస్టర్ కనిపిస్తుంది. ఏంటంటే బిజినెస్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ ట్రైనింగ్ అని చెప్పేసి చెప్తారన్నమాట. వాళ్ళు ఏంటంటే 999 అని చెప్పేసి చెప్తారు. 999 క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పేసి దాని తర్వాత వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి 2-3 క్లాసెస్ ట్రీట్ చేస్తారన్నమాట. ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, వీళ్ళకి ఇట్లా కాంటాక్ట్ చేయాలి, ఇట్లా ఇక్కడ మార్కెట్స్ ఉంటాయి, ఇక్కడ షాప్స్ ఉంటాయి, ఇక్కడ హోల్ మార్కెట్స్ ఉంటాయి అని చెప్పి డీటెయిల్స్ అని చెప్పిన తర్వాత మేము చైనాకి క్యాంటన్ ఫేర్కి మేము ఆఫర్ మీన్స్ మీకు ఇంట్రెస్ట్ ఉందంటే మీరు డెఫినెట్లీ మీరు రండి అని చెప్పేసి మాతో రండి, ఇట్ సటన్ అమౌంట్ అని చెప్పేసి వాడు ఏం చేస్తాడంటే ఆల్మోస్ట్ దగ్గర ఒక్కొక్కరు మనిషి దగ్గర 1,75,000 2 లక్షల రూపాయలు డిపెండింగ్ ఆన్ ద ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి వాడు ఛార్జ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇది ఎట్లా వర్కౌట్ అవుతుందంటే నేను సింపుల్గా చెప్తాను. సింపుల్ వాడు ఏమంటాడంటే ఇన్ అండ్ అవుట్ అంటే ఆల్మోస్ట్ ఫ్లైట్ టికెట్, హోటల్ స్టే, లోకల్ ట్రావెల్ ట్రిప్ అన్నీ నేను మీకు చూపించేస్తా అని చెప్పి చెప్తాడు అనమాట. 1,75,000 తీసుకుంటాడు, లేకపోతే 2 లక్షల రూపాయలు తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత వాడు ఏం చేస్తాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటంటే మన చైనా నుంచి ఇండియాకి డైరెక్ట్ కనెక్టివిటీ వచ్చేసింది ఫ్లైట్. అంటే ఇండిగో నుంచి మనం డైరెక్ట్గా చైనాకి వచ్చేయచ్చు, ఇండిగో ఫ్లైట్ ఎస్పెషల్లీ చెప్పాలంటే. అది ఏం చేస్తుందంటే కోల్కతా నుంచి కానీ లేకుంటే ఢిల్లీ నుంచి కానీ అట్లా కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయన్నమాట. వాళ్ళ టికెట్ కాస్ట్ వచ్చేసి ఆన్ అండ్ యావరేజ్ పర్ ట్రిప్ అంటే ఆల్మోస్ట్ ఇన్ అండ్ గోవాకి వచ్చేసి దగ్గర 30 నుంచి 40,000 వరకు ఉంటుంది పర్ పర్సన్కి. సో ఇప్పుడు మనం ఒకసారి బేసిక్గా మనం థాయిలాండ్ ట్రిప్ పోదాం అనుకున్నాం అనుకో, ఇన్ అండ్ అవుట్ అంటే 30 లక్షలు అట్లా ఉంటుంది. వీళ్ళు ఏమనుకుంటారంటే బేసిక్గా బిజినెస్ గురించి ఆలోచించే వాళ్ళు, అరే మనం ఇట్లా లోకల్గా ట్రిప్ కూడా చేసుకోవచ్చు, అంటే ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా అయిపోతుంది, మన బిజినెస్ కూడా ఎక్స్పోర్ట్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళ మైండ్ థాట్లో ఏమనుకుంటారు, సరే అంటారు. సో 1,75,000 పెట్టి వీళ్ళని తీసుకొస్తారన్నమాట. అంటే 40,000 రూపాయలు టికెట్కి పోతుంది, హోటల్ స్టే కూడా 3rd గ్రేడ్ 3 స్టార్ హోటల్స్లో స్టే ఇస్తారు. అది కూడా గుంపులు ఒక్కొక్కటి రూమ్ ముగ్గురు నలుగురిని అకామిడేట్ చేసి అట్లా ఇస్తారన్నమాట. అట్లా ఇచ్చినాక కూడా వాళ్ళకి ఆన్ టైం యావరేజ్ అయితే 40 లక్షల టికెట్ 40,000 టికెట్కి అయింది, 20-30,000 హోటల్ స్టేకి అయిపోతుంది. ఇంకా లోకల్ ట్రావెల్ ట్రిప్స్ కానీ 10,000 అనుకోండి. అంటే యాక్చువల్లీ ఏంటంటే బ్యాచ్లు తీసుకుపోతున్నారు. అంటే యాక్చువల్లీ మీరు చూసారు కదా గుంపులు లైన్గా నిలబెట్టేసి క్యాంటన్ ఫేర్ అని చెప్పేసి వాళ్ళు పిచ్చి గొర్రెలు చేసి వదులుతున్నారబ్బా, పిచ్చి గొర్రెలే. ఆ రోతను తట్టుకోలేక జనాలు ఈ చైనీస్ వాళ్ళు లోకల్ వాళ్ళు ఏమైపోయిందంటే ఫ్యామిలీస్ వచ్చి ఎక్కడ పడితే అక్కడ కూర్చొని రోడ్ల మీద తినడము అని. అరే మనం ఒక కంట్రీకి పోయినప్పుడు మనం డిగ్నిటీ అనేది మెయింటైన్ చేయాలి కదా. మన కంట్రీ మనం చూపిస్తున్నప్పుడు ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు కొంచెం బేసిక్ కామన్ సెన్స్ ఉండాలా అని ఉండదకబ్బా. ఎస్పెషల్లీ నార్త్ ఇండియన్స్కి అయితే చెప్పాలంటే మరీ దారుణం అనిపిస్తుంది నాకు. అంత రోత చేస్తారన్నమాట. చూసారు కదా మీరు, దాండియా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు, స్పీకర్ పెట్టేసి ఎయిర్పోర్ట్లో దాండియా ఆడడం ఏంట్రా బావి, మరీ టూ మచ్ కాకపోతే వాళ్ళకి మంటదా, వేరే దేశాల వాళ్ళకి మంటదా, వీళ్ళేంద్రా పోయి వాళ్ళ కల్చర్ని తీసుకొచ్చి మా మీద ప్రొజెక్ట్ చేస్తారని చెప్పేసి. దానివల్ల ఏమైపోయిందంటే చైనా వాళ్ళకి మండిపోయింది. మండిపోయి ఏం చేసినా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేసినారు. ఇట్లాంటి ఫ్రాడ్ ఇన్విటేషన్ లెటర్స్ కానీ వితౌట్ ఎనీ ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా, అంటే యాక్చువల్లీ నువ్వు ఎందుకు వస్తున్నావు, నీ పాస్ట్ హిస్టరీ అంటే నువ్వు చేసే బిజినెస్ ఏంటి, నీ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఎవరిని కలుద్దాం అనుకుంటున్నావు, దేని గురించి అని మొత్తం డీటెయిల్ అన్ని తీసుకున్న తర్వాత దాన్ని ప్యూర్గా వెరిఫై చేసుకున్న తర్వాత అప్పుడు వీసాలు ఇష్యూ చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఈ రోత మొత్తం చూసి వాళ్ళు తకాయించిపోయి ఈ అంత చెత్త చేసి పడేస్తున్నారు రా బాబు ఇదే అని చెప్పేసి. చైనా అనేది ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే మాట అంటారు వాళ్ళు, ఏంటంటే నువ్వు ఎందుకు వస్తున్నావు బిజినెస్, అంతేగాని నో బక్వాస్ అన్నట్టు మాట్లాడుతున్నమాట. అంటే బక్వాస్ చేయకు, నువ్వు బిజినెస్ గురించి వస్తాడు, బిజినెస్ చేసుకొని గమ్మున వెళ్ళిపో, అంతేగాని రోత అంతా క్లియర్ చేస్తా అంటే మేము ఒప్పుకోం మా దేశంలో అనేసి స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టి పడేసినారు. ఇప్పుడు మన ఇండియన్స్కి ఎఫెక్ట్ ఎట్లయితుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసు మేడ్ ఇన్ ఇండియా అనేది ఒక పెద్ద జోక్ చేసి పడేసినారు మన వాళ్ళు. మేడ్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ పెద్ద జోక్. అది మీరు హార్ట్ఫుల్గా మీరు మనస్ఫూర్తిగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క పార్ట్ మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ కాదబ్బా, మన దగ్గర ఓన్లీ అసెంబ్లీ అయితే అనమాట. అసెంబ్లీ చేస్తారు అంతే. వీళ్ళు ఇక్కడ నుంచి పార్ట్స్ అన్ని ఇంపోర్ట్ చేసుకొని ఎటువంటి ఈవీ వెహికల్స్ అన్నా కానీ ఎటువంటి స్పేర్ పార్ట్స్ అన్ని ఇంపోర్ట్ చేసుకొని అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, అది తయారు చేసి అమ్ముతారు. అంతేగాని స్పేర్స్ ఎప్పుడు మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ కావు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది మీరు ఎంత చెప్పినా కదా గ్రౌండ్ రియాలిటీ, అది ఫ్యాక్ట్ అది. ఓకేనా? సో ఇదే అనమాట ఎఫెక్ట్. మనకి ఇప్పుడు రేట్లు మాత్రం బీభత్సంగా పెరగబోతున్నాయి. ఎందుకంటే దివాళీ వస్తుంది, దాని తర్వాత మనకు తెలుస్తుంది అనమాట రిఫ్రిజిరేటర్ కాస్ట్ ఎంత ఉంటుంది, ఏసీ కాస్ట్ ఎంత ఉంటుంది, టీవీ కాస్ట్ ఎంత ఉంటుంది, అవన్నీ మెల్లిమెల్లిగా అప్ అవుతూ ఉంటాయి. ఈవెన్ మొబైల్ కూడా అదే పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే ఎవరిని వాళ్ళు అలౌ చేయట్లేదు వితౌట్ ఎనీ ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా.
చైనా రూల్స్ అనేది ఇంకా స్ట్రిక్ట్ అవుతాయంటే 100% స్ట్రిక్ట్ అవుతాయి. ఎందుకంటే ప్రతిదాన్ని మనం లీనియన్స్కి తీసేసుకుంటూ పోతే ఇట్లనే అవుతుంది అనమాట. ఏ దేశంలో ఇదే పరిస్థితి అయిపోతుంది అనమాట. సో హోప్ఫుల్లీ మీరైతే అర్థం చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటాను. మీరేమనుకుంటారు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా? నేనేమైనా తప్పు చెప్తే డెఫినెట్లీ కమెంట్లో మాత్రం పోస్ట్ చేయండి మీ వాల్యుబుల్ కూడా ఇన్ఫర్మేషన్. దానికి నేను డెఫినెట్లీ నేను రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే అండి, ఈ వీడియో ఎంత మటుకు మీకు కనుక నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కొంచెం నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ మొత్తం సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి, బై బై, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.